విజయనగరం జిల్లా కేంద్రంలో జరగనున్న జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ వెంకటరావు, నాయకులు వి రాజగోపాల్, చీకటి దివాకర్, జి నిర్మలలో పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1987 నుంచి నేటి వరకు విద్య, ఆరోగ్యం, పర్యావరణం, మహిళా సాధికారిత, యువతకు ఉపాధిపై అవగాహన కల్పించడం కోసం జేబీవీ పనిచేస్తోందన్నారు. ఇక ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా చేసుకుని జేబీవీ కృషి చేసిందన్నారు. ఇదే దృక్పథంతో దేశంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేయడం జరుగుతోందని అన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా శాస్త్రీయ దృక్పథం, ఆలోచనల లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా జేబీవీ పనిచేస్తోందని అన్నారు. ఈ సంస్థ ఇతర రాష్ట్రాల్లో ఇదే దృక్పథంతో పనిచేస్తున్న ఇతర సంస్థలతో కలిపి ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ అని ఒక నెట్వర్క్ లో భాగంగా ఒక సభ్యురాలుగా ఉన్న సంస్థ. సో ఈ సంస్థ ప్రతి 2 ఏళ్లకి కూడా మహాసభలు జరుపుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న 18వ రాష్ట్ర మహాసభలు ఈ సెప్టెంబర్ 13, 14 తేదీల్లో విజయనగరంలో జిల్లా పరిషత్ కాంపౌండ్ లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ రాష్ట్ర కమిటీ నిర్ణయానికి అనుగుణంగా జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా కమిటీ ఆ బాధ్యతల్ని నెరవేరుస్తూ రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర మహాసభల్ని జరుపుతుంది. ఈ సందర్భంగా మన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ పక్షాన మా విన్నపం ఏంటంటే, ఈ 2 రోజుల మహాసభలకి అనేక మంది మేధావులు వస్తున్నారు, ఎక్స్ఎంఎల్సీలుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. వారు చాలా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ సూచనలు ఇచ్చి చాలా సమస్యలకి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచ శాంతి ఒక సమస్య, అలాగే దేశవ్యాప్తంగా విద్యా, వైద్య రంగాల్లో, ప్రాథమికమైన రంగాల్లో, పర్యావరణ రంగంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద చర్చలు జరుగుతాయి, అలాగే ప్రసంగాలు ఉంటాయి. 13వ తేదీన జరిగే ప్రారంభ సభ ఉదయం 10:30కి 10 గంటలకు పతాకావిష్కరణతో ప్రారంభం అవుతుంది. పతాకావిష్కరణ జాతీయ జెండా, అలాగే జన విజ్ఞాన వేదిక జెండా పతాకావిష్కరణ చేసిన తర్వాత అనంతరం 10:30కి ప్రారంభ సభ ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభ సభకి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీమతి ఆదితి గజపతిరాజ్ గారిని, జిల్లా కలెక్టర్ గారు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారిని, ఈ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గారు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారిని, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి కోలగట్ల శ్రావణి గారిని, ప్రజాప్రతినిధుల్ని పిలుస్తున్నాం. అంతేకాకుండా ఈ సమావేశంలో ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఆశా మిశ్రా, ఆమె భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్నారు, ఆమె కూడా ఈ ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి వస్తున్నారు. ప్రధాన వక్తగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, జర్నలిజంలో రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే ఎక్స్ఎంఎల్సీగా పనిచేసి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, ప్రముఖ విశ్లేషకులు. ఆయన ప్రారంభ సభలో ప్రధాన వక్తగా పాల్గొంటారు, ఆ రోజు ఉదయం జరిగే ప్రారంభ సభ. అంతేకాకుండా ఆ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన డెలిగేట్ సెషన్